వనవాసంలో ఉన్న పాండవులు అడవిలో నివసిస్తూ అనేక కష్టాలను ఎదుర్కొంటూ రోజులు గడిపేవారు. భీముడు మాత్రం తన శక్తిపైనే నమ్మకం ఉంచి అడవిలో అతని అడుగులు నేలపై పిడుగులు మాదిరిగా వినిపించేవి. భీముడు తన శక్తిని చూసి గర్వంగా అనుకున్నాడు. ఈ భూమిపై నన్ను మించిన బలవంతుడు లేడు. నా బలమే నా ప్రపంచం అని చిరునవ్వు చిందించాడు. ఆ గర్వం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. ఆకాశంలో ఉన్న వాయుదేవుడు తన ఇద్దరు కుమారులైన హనుమంతుడు మరియు భీముడిని చూస్తూ భీముడికి గర్వం పెరిగింది. ఇప్పుడు ఇతనికి వినయపాఠం నేర్పాలన్న సమయం వచ్చింది అని అనుకున్నాడు. వాయుదేవుని ఆజ్ఞతో ఆంజనేయుడు ఒక వృద్ధవానరుడి రూపం ధరించి అడవిలోకి వచ్చాడు. ఒక పెద్ద చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు. అతని ముఖం జ్ఞానంతో మెరిసింది. భీముడు తన దారిలో ఉత్సాహంగా నడుస్తూ ఉంటాడు. అప్పుడు రోడ్డు మధ్యలో ఒక పెద్ద వానరుడు తన పొడవాటి తోకను చాపి పడుకున్నాడు. భీముడు కోపంతో గర్జించాడు. ఓ వానరా, దారి మధ్యలో ఎందుకు పడుకున్నావు? నీ తోకను పక్కకు జరుపు, నేను వెళ్ళాలి అని గంభీరంగా అన్నాడు. ఆ వృద్ధవానరుడు చిరునవ్వు చిందిస్తూ, బిడ్డా, నేను వృద్ధుడిని, బలహీనుడిని, నా తోకను నీవే పక్కకు జరుపు. భీముడు రెండు చేతులతో తోకను పట్టుకుని లాగాడు. కాని ఆ తోక కదల్లేదు. ఎంత శక్తి వాడినా తోక కొద్దిగా కూడా కదల్లేదు. భీముడు, ఇదేమిటి, నా బలం ఈ చిన్న తోకని కదిలించలేదా అని ఆశ్చర్యపోయాడు. భీముడు వానరుడి ముందు మోకాళ్లపై కూర్చుని, ఓ మహానుభావా, మీరు ఎవరు? మీ శక్తి అసాధారణం, దయచేసి నాకు తెలియజేయండి. వానరుడు సున్నితంగా చిరునవ్వు చిందించాడు. భీమా, నన్ను గుర్తించలేదా అని అడిగాడు. అంతలోనే ఆ వానరుడి రూపం కాంతిగా మారింది. ఆకాశం వెలుగులతో నిండిపోయింది. ఆయన నిజరూపంలో ఆంజనేయుడిగా దర్శనమిచ్చాడు. భీముడు మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించి నమస్కరించాడు. ఓ దేవా, నా అహంకారాన్ని క్షమించండి. హనుమంతుడు మృదువుగా, భీమా, శక్తి గొప్పది, కాని గర్వం దానిని వ్యర్థం చేస్తుంది. వినయం ఉన్నవాడే నిజమైన బలవంతుడు. భీముడు తల వంచి, ప్రభూ, మీ బోధన నాకు జీవితం గురించి తెలియజేసింది. నా శక్తిని ఇకపై ధర్మం కోసం మాత్రమే ఉపయోగిస్తాను. హనుమంతుడు చిరునవ్వుతో తన చేతిని భీముడి తలపై ఉంచి ఆశీర్వదించాడు. నీకు ధర్మం కాపాడే శక్తి లభించింది అన్నాడు. ఆంజనేయుడి ఆశీర్వాదంతో భీముడి శరీరమంతా బంగారు కాంతితో మెరిసింది. అతని మనసులో శాంతి, భక్తి, వినయం ఒకేసారి పుట్టాయి. భీముడు ధైర్యంగా నిలబడి ప్రమాణం చేశాడు. నా శక్తిని ఇకపై వినయం, న్యాయం మరియు సత్యం కోసం మాత్రమే వినియోగిస్తాను. చిరునవ్వుతో హనుమంతుడు ఆకాశంలో కలిసిపోయాడు. అడవిలో పక్షులు గానం చేశాయి. భీముడు తన శిబిరానికి తిరిగి వచ్చి పాండవులకు ఈ సంఘటనను వివరించాడు. అన్నదమ్ములు ఆశ్చర్యంతో విన్నారు. యుధిష్ఠిరుడు చిరునవ్వుతో, భీమా, వినయం కలిగిన బలం మాత్రమే నిజమైన బలం. నీవు ఇప్పుడు పూర్తి బలవంతుడు అయ్యావు. అర్జునుడు నవ్వుతూ భీముడిపై చెయ్యి వేసి, ఇప్పుడు నీ బలం దేవుడిచ్చిన ఆశీర్వాదం. భీముడు తన మార్పును చూపిస్తూ అడవిలోని చిన్న జంతువులకు సహాయం చేశాడు. గర్వం స్థానంలో ప్రేమ, వినయం వచ్చాయి. ఆకాశంలో హనుమంతుడు చిరునవ్వుతో భీముడిని చూస్తూ, ఇదే నా విజయం అని ఆయన మనసులో అనుకున్నాడు. శక్తి గొప్పదే కాని వినయం లేకపోతే అది వ్యర్థం. వినయం మనిషిని దేవునికి దగ్గరగా చేస్తుంది, గర్వం దూరం చేస్తుంది. ఈ కథలోని నీతి శక్తి కాదు, వినయం మనిషిని గొప్పవాడిగా చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.